నా పేరు కండవేలి లక్ష్మి అండి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా పనిచేస్తున్నాను. ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానండి. నేను దివాన్ చెరువు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నా దివాన్ చెరువు గ్రామంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థినులకు మా కుటుంబం తరపు నుంచి మా సొంత డబ్బులు హెచ్చించి ఈరోజు మహిళా చైర్మన్గా వారికి పరీక్షా సామాగ్రిని నా కుటుంబం తరపు నుంచి బహుకరించడం జరిగిందండి. నిజంగా అంటే నేనైతే చదువుకోలేకపోయాను, అందుకని చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు వారికి ఈ పరీక్షా సామాగ్రిని బహుకరించడం జరిగింది. పోయిన సంవత్సరం వేర్లంకపల్లి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసిన విద్యార్థులకు, అలాగే 10th క్లాస్ రాసినటువంటి విద్యార్థులకు వేర్లంకపల్లి, బొమ్మూరు, రాజమండ్రి, లాలాచెరు, హౌసింగ్ బోర్డ్ చాలా గ్రామాల్లో నేను పరీక్షా సామాగ్రిని బహుకరించడం జరిగింది. మరీ ముఖ్యంగా మీడియా ద్వారా మాట్లాడేది ఏంటంటే, నేను ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి డొనేషన్ తేనండి, ఏ నాయకుడిని కూడా నేను ఇలా ఈ ఖర్చు పెడతాను అవి చేస్తానని ఎవరిని అడగను. మాకున్న దాంట్లో నుంచే ఈ కొంత అమౌంట్ హెచ్చించి ఇలాంటి చదువుకునే పిల్లలకు లేని వారికి సహాయం చేయడం నా కుటుంబానికి ఉన్న ఆనవాయితీ, నాకున్న ఆనవాయితీ. ముఖ్యంగా నేను నా రాజకీయ జీవితంలో ఏ పార్టీనో అడ్డుపెట్టుకొని బ్రతకవలసిన పని నాకు లేదండి. మరీ ముఖ్యంగా నేను ఒక మహిళా నాయకురాలుగా ఎదగడం నాకు చాలా ఇష్టం. నా నాయకత్వంలో ముందుకెళ్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తలపెడతాను, చేస్తాను. నా మీద ఈ చూసి ఓర్వలేక ఎంతోమంది ఎన్నో హెచ్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అవన్నిటినీ ఒక నాయకురాలుగా ధీటుగా ఎదుర్కోవడానికే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నానని మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా కొంతమంది చెడు ప్రచారాలు చేస్తూ డబ్బులు ఎట్టుకొని అవార్డ్స్ కొనుక్కుంటున్నానని ప్రచారం చేస్తున్నారట. నా సోషల్ వర్క్ను చూసి, నేను చేసే ప్రతి వర్క్ను చూసి నన్ను గౌరవించి వారే పిలిచి నాకు అవార్డ్స్ ఇస్తున్నారండి. డబ్బులు ఎట్టు కొనుక్కునే అంత నా దగ్గర అంత కెపాసిటీ లేదు. నేను అలాగ నన్ను ఎంకరేజ్ చేయండి, ఫోర్స్ చేయండి అని ఎవరిని కూడా నేను అడగనండి. మరీ ముఖ్యంగా నేను ఒక పార్టీని నమ్ముకున్నాను, తెలుగుదేశం పార్టీని. మా నాయకుడికి వెన్ను తెచ్చే పని చేస్తాను తప్ప తల దించే పని ఎప్పుడూ చేయది కండవేలి లక్ష్మి అని మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేస్తున్నాను. నేను చేస్తున్న ఇప్పుడు చాలామంది నాయకత్వం వహిస్తారు, ఎవరో కూడా పెట్టడానికి ముందుకు రారని ఒక ప్రజల్లో ఒక అవగాహన వెళ్ళిపోయిందండి. నేను నా సొంత ధనాన్ని హెచ్చించి నాయకురాలుగా ఇటు ప్రజా సమస్యలు తీసుకుంటూ ప్రజలకు నిలబడి, ప్రజలు ఎవరైతే అన్యాయం అయిపోతున్నారో వారికి సపోర్ట్గా నిలబడి వారికి న్యాయం చేయడం, ఇలా చదువుకున్న పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, ఎవడైనా బాల్య వివాహాలను అరికట్టడం, ఇలాంటి పనులు చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. అది చూసి కొంతమంది ఓర్వలేక నా మీద ఎన్నో చెడు ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నానండి. మీరు అలా చేయకపోతే నేను పైకి వెళ్ళను. అవన్నీ కూడా ఒక దీవెనలని భావిస్తూ మీరు నన్ను ఇంకా ముందుకు అలా చెడుగా తీసుకెళ్లాలని కూడా తెలియజేసుకుంటున్నాను. మీరు ఎంత చెడు ప్రయత్నం చేస్తున్నారో అంత బలమైన నాయకత్వం నాలో పుంజుకొస్తుందని, సింహంలా ముందుకు దూకుతానని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ 10th క్లాస్ రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.